అందరికీ ముందుగా బీసీ సమన్వయ కమిటీ ద్వారా శుభాకాంక్షలు. జై భీమ్, జై భులే, జై బీసీ. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు ముఖ్యంగా జ్యోతిరావు గారు పులే. ఆయన అప్పటి రోజుల్లోనే అణచివేతపడ్డాడు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులకు గురయ్యి పూర్వ రోజుల్లోనే ఎన్నో విషయాలు మనకి తెలియడానికి వాళ్ళ మిస్సెస్ కానీ ఆయన కానీ బీసీ కోసం ఎన్నో విషయాలు తెలియజేపరిచారు. ఇప్పుడు కూడా మనం బీసీలు ఎన్నో రకాలుగా అణచివేతకు గురవుతున్నారు. మంచి సొక్కా వేసుకుంటేనే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు, తెల్లంగా కనపడితేనే చాలు, పైకి చెప్పరు, పైకి ఎప్పుడు కూడా చెప్పరు, లోపలే కుమిలిపోతుంటారు. వీడు తెల్ల సొక్కా ఎందుకు వేసుకున్నాడు, వాళ్ళ బాధ అది. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా తెల్ల సొక్కా వేసి ఇంటికాడ వేసి వచ్చిన దాకా వాళ్ళు ఊరుకోరు, ముందు ఇడిచిరాబోంటారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఒక కాలేజీలో కానీ చొక్కా వేసుకొని వెళ్ళడానికి కూడా భయం. ఎందుకంటే వాళ్ళు బాధపడతా ఉంటారు తెల్ల చొక్కా వేసుకొని అటు తిరుగుతుంటే వాళ్ళ సంస్థల్లో. కాబట్టి ముందు మనం ఎదగాలి. మనం ఎదగాలంటే మన పిల్లలు చదువుకోవాలి. పిల్లలందరినీ బాగా చదివించుకుంటే ఖచ్చితంగా మనం 10 మందికి సహాయం చేయడానికి తోడ్పడతాం. ముందు మనం మన కుటుంబం ఎదగాలి, తర్వాత మిగతా వాళ్ళ విషయం. ముందు మనం స్టాండర్డ్గా ఉంటే మనం 10 మందికి సహాయం చేయగలం. కాబట్టి ఇక్కడ ఎవరు బాగా వెనకబడి ఉన్నారంటే బీసీలు, ఎస్సీ